లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామం సంబంధించి కూడా అక్కడ కుక్కల బెడదను తగ్గించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గ్రామంలోని కుక్కలన్నింటినీ కూడా అంటే పిల్లలకు కూడా పిల్లలు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానికి మనకి ఎస్ఐ ఎంఎస్కే అర్జున్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ నమస్తే. గ్రామంలో జరిగిన సంఘటన గురించి ఎలా చూడొచ్చండి? అంటే ఇప్పటి వరకు కూడా అందరి మీద దాడి జరుగుతోంది కానీ ఒక ప్రాణం పోవడం అనేది ఇవాళ జరిగింది కాబట్టి దాని గురించి ఎలాంటి నమస్తే అండి. నిన్న ఏదైతే జరిగిందో రాత్రి ఆ సంఘటన చాలా బాధాకరం. ఈ పెనుగంచిపురంలో ఇటువంటిది ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇంకా అది అలా జరిగింది. అయితే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నామనే దానికి ఈ కన్సర్న్ ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో, ఎంపీడీఓ గారితో, రెవెన్యూ వాళ్ళతో, పంచాయతీ వాళ్ళతో అందరితో కూడా డిస్కషన్ చేయడం కూడా జరిగింది మా ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు. వాళ్ళు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నారు. ఏదైతే మనం ఎట్లయితే చేస్తే దీన్ని మనం తగ్గించగలమో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అవుతుంది. అది కూడా 2-3 డేస్‌లో చెప్తారు. దాని ప్రకారం చేయాల్సి ఉంటది. అప్పుడు మనకి ఇది కొద్దిగా ఎఫెక్ట్ అనేది తగ్గుతది. ఏదైతే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో మెయిన్‌గా. ఓకే. తల్లిదండ్రులు ఎలాంటి కేసు నమోదు చేశారు ఈ ఇన్సిడెంట్ మీద? అండ్ పిల్లవాడికి సంబంధించి కూడా ఎలాంటి విషయాలు పొందుపరిచారండి ఆ కంప్లైంట్? దీనికి అదేనండి వాళ్ళకి ఏదో 9 ఇయర్స్ తర్వాత పుట్టిన సంతానం అని చెప్పేసి ఇలాగ వాళ్ళు స్నానానికని బయటికి వచ్చిన క్రమంలో అక్కడ ఏదైతే డాగ్స్ ఉన్నాయో తీసుకెళ్ళి ఇచ్చేసాయి అని చెప్పేసి ఇచ్చారు రిపోర్టు. మనం కూడా రిపోర్ట్ ప్రకారమే యాస్ పర్ ప్రొసీజర్ సిఆర్‌పిసి 174 సిఆర్‌పిసి ప్రకారం మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. దాని ప్రకారం అంతా కూడా మనం చేసి బాడీ కూడా అప్పచెప్పాం. అదంతా కార్యక్రమం అంతా అయ్యిందండి. అంటే ఆ కేస్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ పొందుపరిచారు? ఎలాంటి కేసు నమోదు చేశారంటే వెటర్నరీ కేస్ ఏదో పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా? లేదు మేడం. అదేం లేదు. 194 బిఎన్ఎస్ఎస్ అంటే ఏదన్నా మనకు అసహజ మరణం ఇట్లా స్నేక్ బైట్ గాని, డాగ్ బైట్ గాని, థండర్ బోల్ట్ ఎఫెక్ట్స్ వల్ల గాని ఏమన్నా మరణాలు సంభవించితే యెస్. అదే దానికి మనకు వెటర్నరీ యాక్ట్‌కి సంబంధించి ఏముండదు. ఈ 194 ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఏమన్నా ఉంటే మనం అది బయటికి తీస్తాం. ఒకవేళ అటువంటిది ఏమన్నా జరుగుంటే ఈ ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలోనే మనకు అది బయటకొస్తే అప్పుడు మనం సెపరేట్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఇబ్బంది ఏమి లేదు. దాడి దాని మీదనే 194 సెక్షన్ పెట్టొచ్చా జనరల్? పెట్టొచ్చు. ఎట్లాగా మనకు డాగ్స్ అనే కదా స్నేక్స్ గాని ఏదన్నా మనం ఆ సెక్షన్ ఏసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తది. ఫర్దర్‌గా మనకి ఏమన్నా వస్తే దాన్ని మనం యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పర్టిక్యులర్‌గా 194 సెక్షన్ కింద ఏమీ కేసు పెట్టలేదంటారా? పెట్టారా? మనం రిజిస్టర్ చేసాం. 194 బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో అంటే గ్రామంలో కూడా ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయబోతున్నారు? పెద్దలకి చిన్న పిల్లలకి కూడా అందరికీ కూడా భయాందోళనతో ఉన్నారు. అందరూ కూడా కుక్కలను చూస్తే భయపడిపోతున్నారు. ఏం చేయాలి? అవును. దీనికోసం పోలీస్ నుంచి యాక్చువల్‌గా నేనేం చేశా అంటే ఇంకా మార్నింగ్ నుంచి కూడా బీట్స్ ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉన్నాయో, ఏదైతే డాగ్స్ గాని లేదా ఓపెన్ ప్లేస్ ఈ పొదలవి ఎక్కడున్నాయో కూడా నేను బీట్ వాళ్ళని పంపించాను. మా సార్ వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా పంపించమన్నారు. స్టాఫ్ లేకపోయినా గానీ బయట నుంచి రప్పించాను పంపించు. అది కూడా తిరుగుతున్నారు. ఏదో ఒక పెట్రోలింగ్ వెహికల్‌లో తిరుగుతున్నారు. విత్ వెపన్స్‌తో తిరుగుతున్నారు మా వాళ్ళు. ఫర్దర్‌గా అట్లాంటి చర్యలేమి జరగకుండా కూడా మేము కూడా చూసుకుంటాం. అంటే వీధికి కూడా 50 కుక్కలు ఉంటున్నాయని చెప్పేసి గ్రామస్తులందరూ కంప్లెయింట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే అన్నిటిని కూడా తొలగించే అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే సెక్యూరిటీ పరంగా కానిస్టేబుల్స్ కానీ ఇంకొంచెం ఎక్కువగా భద్రత పెంచే అవకాశం ఏమైనా కనపడుతుందా? యెస్. ఓకే మేడం. అంటే 50 అంటున్నారు గానీ అని కాదు మేడం. ఇక్కడ మనకేం జరుగుతుందంటే మనకి అమ్మవారి టెంపుల్ ప్రతి వీకెండ్స్‌లో నాన్ వెజ్ భోజనాలుంటాయి మనకి. అది ఆ డంప్ అంతా వేయటం, దానికి అలవాటు పడిపోవటం, దానివల్ల కుక్కలన్నీ ఇక్కడే ఉండటం జరుగుతున్నాయి. అయితే కరవడం అది లేదు మరి. నిన్న అట్లా జరిగింది. అది ఒక బాధాకరమైన సంఘటన. దీని మీద కూడా అదే మా పోలీస్ నుంచి కూడా మేము పికెట్స్ ఏయటం గానీ, పెట్రోలింగ్ గానీ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్‌గా ఇట్లాంటివి జరగకుండా చూస్తాం మేడం. రెవెన్యూ నుంచి, మా నుంచి కూడా. అంటే గ్రామస్తులను కూడా గతంలో ఎన్నో సార్లు డాగ్ బైట్ చేసింది. కుక్క కరవడానికి మీదకొచ్చింది. ఎక్కడైనా వెళ్తున్నా కూడా ఒక వెహికల్ ఏదైనా వెళ్తుంటే కూడా వెనకాల కుక్కలన్నీ కూడా పరిగెట్టుకొచ్చేస్తున్న పరిస్థితి. మేము భయాందోళనలో బతుకుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అదే మేడం. లేదు మన నోటీస్‌కైతే రాలేదు. అదే రెవెన్యూ వాళ్ళకి ఏమన్నా వచ్చుంటే వాళ్ళు కూడా ఈ 2 ఇయర్స్‌లో 3 టైమ్స్ పంపించారట. పట్టుకొని పంపించడం, మళ్ళీ వచ్చేయడం అట్లా జరుగుతుంది. సో, ఈసారి ఏమన్నా వాళ్ళు ప్లాన్ చేస్తారో చూడాలి. అంటే పూర్తిగా దీనికి సొల్యూషన్ వచ్చేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు బయటకొస్తే తెలుస్తది. అదే మరి ఆఫీసర్స్ అదే డిసైడ్ చేస్తారో దాన్ని బట్టి తెలుస్తది. ఓకే. థాంక్ యూ.
ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే కుక్కల దాడి జరిగిందో దానికి సంబంధించి కూడా ఎస్ఐ ఎంఎస్కే అర్జున్ దీని మీద దర్యాప్తు చేసి కూడా అక్కడ సెక్యూరిటీని ఎక్కువగా పెంచే నేపథ్యంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కేసుని 194 సెక్షన్ కింద అయితే కనుక ఆ తల్లిదండ్రులు వెటర్నరీ కేసుని పెట్టడం జరిగింది. కుక్కల బయట దానికి సంబంధించి కూడా ఆ కేసు నమోదు చేసిన తర్వాత దాని దర్యాప్తులో మొత్తం అంతా కూడా ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎలాంటి న్యాయం చేయాలి అనే దానిపైన కూడా చర్చలు కొనసాగుతాయి. ఇలా మరి ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండేందుకైతే కనుక పెనుగంచిప్రోలులో మరిన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి ఎంఎస్కే అర్జున్ మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, పెనుగంచిప్రోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.